నా దగ్గర డేటా ఆల్రెడీ రెడీ ఉన్నది, రోహిణి కమిషన్ పెద్దగా పోతుందని చెప్పిన నేను రేపు తీసుకుంటాను. పాక్ పహల్గామ్ టెర్రర్ తర్వాత పాక్ పరిస్థితి ఘోరంగా ఉన్నది రాబాయ్. ఎందుకనంటే ఆ స్టాప్ వాచ్ పెట్టుకొని కూడా బాత్రూంలో పోతురట. ఇంతసేపటి కంటే ఎక్కువ పోదు, మామూలు నీకు మజాక్ అయిపోయిందా, నీకు తెలియదు భారత్ సంగతి అని అన్నట్టు అంత భయపడుతున్నారట. ఎందుకు భయపడుతున్నారట అంటే పాక్ దగ్గర ఉన్న ఆయుధాలు ఉంటాయి కదా, యుద్ధం గిట్లా జరిగింది అనుకో భారత్తోని, తిప్పి కొడితే 4 రోజుల కంటే ఎక్కువ ఉండదట. భారత్తో కొట్లాడాలంటే 4 రోజుల కంటే ఎక్కువ ఉండదట. డ్రామాలు నడుస్తున్నాయి దేశంలో, పెద్ద పెద్ద డ్రామాలు. ఏం డ్రామాలు నడుస్తున్నాయనంటే, మనోడు ఎవడో ఏమో పేరున్నది, నేను మర్చిపోయినా. ఈయన ఏమంటాడు, మోదీ గారు మీరు నాకు చెప్పుర్రి, అమిత్ షా గారు మీరు నాకు పర్మిషన్ ఇన్రి, నేను ఒక సూసైడ్ బాంబర్ అయి పాకిస్తాన్ పోతా, నేను దేశభక్తి చూపెట్టుకుంటానంటాడు. ఏమనాలి, కర్ణాటక మినిస్టరో మళ్ళీ ఎవరు ఉన్నారో ఇది వేసుకొని పోతాడట. అరే నీకేమో తెలివితేటలు ఉంటాయా నాకు అర్థం కాదు, కానీ బుల్లెట్ లేకుండా ఫైర్ చంపుతున్నాం మనం. ఇవి ఇంత సడన్గా ప్రేమ చూడుర్రి మీరు. సడన్గా పాకిస్తాన్ని ప్రేమించేటోళ్ళు వెనకటికి మళ్ళీ పాకిస్తాన్కి వీళ్ళే సప్లై చేసారు పాకిస్తాన్ వాళ్ళు. మళ్ళీ అప్పుడేమో జై పాకిస్తాన్ అని అన్నారు. సరే ఇప్పుడు దేశభక్తి స్పైక్ అయింది, చాలా గట్టిగా ఉన్నారు, గిరీష్ దేశభక్తి వస్తే కూడా నీకు ప్రాబ్లం అని అంటే, నాకు ప్రాబ్లం కాదు, వీళ్ళ ఆలోచనలు చూడరు, సూసైడ్ బాంబర్లు అయి పోతారట. ఇదే కర్ణాటకలో హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఒక హిందూ సోదరుని కొట్టినప్పుడు, అరే అది తప్పురా అని కూడా మాట్లాడిండా. ఈ డోగలాపన చూస్తేనే నాకు డౌట్ వస్తుంది. డోగలాపన ఇది చాలా భయంకరంగా ఉంటుంది. డోగలాపన సేమ్ డోగలాపన ఈ మేకప్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. నేను ఏమంటా అంటే విజయ్ దేవరకొండ గారికి కూడా, నువ్వు ఒక యాక్టర్వి, నువ్వు యాక్టర్ లేకుండు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీడియా వాళ్ళు కూడా వీళ్ళని ప్రశ్నలు అడుగుతారు, పహల్గామ్ మీద మీ స్పందన ఏంది అని. కానీ ఇక వీళ్ళు మొత్తం పిహెచ్డీలు చేసినట్టు లొడలొడలొడలో వాగుతారు. విజయ్ దేవరకొండ కూడా ఏమో అన్నాడట, ఏందని అంటే అది ఏంది, అది గట్ల కొట్లాడుకుంటారు ఎవరన్నా, ఆదివాసులు కొట్లాడుకున్నట్టు అంటే నీకేం తెలుసు భారతీయ చరిత్ర. విజయ్ దేవరకొండ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆల్రెడీ నువ్వు పెద్ద కాంట్రవర్సీలలో ఉన్నావు, నువ్వు ఎదుగుదామన్నా నేను తొక్కేటోళ్ళు నీ ఇండస్ట్రీలోనే నీకున్నారు. మళ్ళీ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి నువ్వు ప్రజా ఆగ్రహానికి ఎందుకు గురవుతావు. సంజీవ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఫైన్ అయినాయి. ట్రైబల్ ఎస్టీ యాక్ట్ కింద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ల కింద నీకు మీద కేసులు బుక్ అయినాయి. అసలు ఏం చేస్తావో, ఎందుకు మాట్లాడతావో, నీ పీకుడు పంచాయతీ ఏందో, నీ పీకుడు ఏందో నాకు అర్థమే కాదు. సరే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో, మంచిగా ఉండు కదా, నువ్వు మంచిగా చేస్తావు, కర్టన్లు జింపి బట్టలు కుట్టించుకుంటావు, అట్లాంటివి చేయి ఇన్నోవేటివ్గా. ఎందుకు నీకు తెలియని విషయాలలో గెలుపుకుంటావు. ఇప్పుడు మాకు సినిమాలు రావు, మేము అందుకే గెలుపుకోం, మాకు ఏదైనా బాగా నచ్చితే ఏదో అటెంప్ట్ చేస్తాం అంతే. సేమ్ కేసు విత్ సమంత. మళ్ళీ ఈమె ఏం ఉద్దేశించి మాట్లాడిందో నాకు తెలియదు. వీళ్ళు మేకప్ వేసుకుంటారు, 10 నిమిషాలు ఉంటుంది ఆ మేకప్. దాని మీద వీళ్ళు పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతారు, ఏదో వీళ్ళే పెద్దగా దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ అన్ యాక్టర్. ఓ స్క్రిప్ట్ రాసిస్తే ఆ డైలాగులు చెప్పి పైసలు సంపాదించుకొని ఇక నేను ఇంకా పచ్చిగా మాట్లాడవచ్చు, బట్ నా పెంపకం, నాకు ఇచ్చిన శిక్షణ 2 గుర్తొస్తాయి కాబట్టి నేను ఆగిపోతా అంతే, ఇంకేముండదు. గసుంటోళ్ళు మీరు. నదులు నీళ్లు తాగుతాయా, చెట్లు తన పండ్లు తింటాయా? మీరు సినిమాలు చేసినంత మాత్రాన జనాలు మారుతారా? మళ్ళా నేను అడుగుతున్న సమంత, ఆల్రెడీ మీకు మీ ఇష్యూస్ బాగానే ఉన్నాయి, సినిమాలలో కూడా మీ ఇష్యూస్ మీకు మంచిగానే ఉన్నాయి. సో ఒక యాక్టర్ లాగా మంచిగా ఆస్కార్ అవార్డ్ లెక్క పో కదా, తీసుకోనిక పో కదా. ఎందుకు ఈ మా దాంట్లో పంచాయతీలలో దిగుతావు చెప్పు. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా చంపుతున్నాం మనం పాక్ని. యుద్ధానికి పోతే 4 రోజుల కంటే వాళ్ళ దగ్గర అమ్యునేషన్ ఎక్కువ లేదు. క్రిటికల్ పరిస్థితులలో పాక్ ఉన్నది. ఇవాళ ఇది నేను చెప్తలేను, ఏఎన్ఐ రిపోర్టెడ్ ఆ సోర్సెస్ నుంచి వచ్చిన డేటా. ఇప్పుడు ఏదైతే ఆర్టిలరీ అమ్యునేషన్ ఏదైతే ఉందో, ఎక్స్క్యూజ్ మీ నారాయణ, ఏదైతే ఆర్టిలరీ అమ్యునేషన్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ ఇంకా యూక్రెయిన్ వార్ నడుస్తుంటే, ఇటు యూక్రెయిన్కి సప్లై చేయనికే, ఇటు హమాస్కి సప్లై చేయనికే పాక్ చాలా కష్టపడి ఈ అమ్యునేషన్ అంతా అలాగ పంపించిందట. ఎవరెవరు ఎంత ప్రెషర్ వేస్తే ఏం పంపించిందో నాకు తెలియదు. ఇంకా పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి భారత్కి భారత్ సరిహద్దులకు చాలా దగ్గర ఉన్నాయట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ సప్లైస్ని మళ్ళీ రిప్లెనిష్ చేయాలనన్నా, మళ్ళా పునః తయారు చేయాలన్నా పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో పెద్ద ఛాలెంజ్ అయిపోయిందట. ఈ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేయలేకపోతున్నారట, ఎన్హాన్స్ చేయలేకపోతున్నారట. కేవలం చెప్పాలంటే అక్కడ ఇంటెన్సివ్ ఫైట్ జరిగిందనుకో భారత్ ఇంకా పాక్ మధ్యలో, ఇంటెన్స్ ఫైట్, డంకేపే చోట్ గుసాంచుర్రా నా కొడుకుల దగ్గరికి అని చెప్పి మొదలెడితే 96 అవర్స్ కంటే ఎక్కువ తట్టుకోలేదట పాక్. ఇది కథ. వాళ్ళ దగ్గర 155 mm షెల్స్ ఏవైతే ఉంటాయో అవి M109 హౌవిట్జర్స్ అని అంటారు, ఆర్ 122 mm రాకెట్స్ అని అంటారు, B-21 సిస్టమ్స్ అంటారు. మిలిటరీ యాక్షన్ అగర్ భారత్ మొదలెడితే వీళ్ళ దగ్గర ఇవి కూడా గతి లేవట. కంప్లీట్గా ఏవైతే 155 mm ఆర్టిలరీ షెల్స్ ఉన్నాయో అవి యూక్రెయిన్కి సప్లై చేసి వీళ్ళు ఇప్పుడు నాచ్లా
ఇక మిగిలిపోయి ఉన్నారట. నాకు నవ్వు వస్తుందని అంటే ఇక నాకు మళ్ళీ చైనా ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి, వీళ్ళకి అమ్యునేషన్ సప్లై చేస్తాయా ఎక్సెట్రా ఎక్సెట్రా అనే దాని మీద కూడా మనం ఖచ్చితంగా చర్చ జరగాల్సింది. ఈ విషయం కూడా మన పాకిస్తానీ ఆర్మీ చీఫ్ జనరల్ కుమార్ జావేద్ బాజ్వా మన బాజ్వా ఎవరైతే ఉన్నారో చెప్పిండట, మన దగ్గర అమ్యునేషన్ కరెక్ట్ లేదు, ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నెసెసరీ స్ట్రెంగ్త్ లేదు, భారత్ని తట్టుకునే అంత కెపాసిటీ లేదు. అండ్ మోర్ ఓవర్ మన దేశంలో నడుస్తున్న ఇన్ఫ్లేషన్, పెరుగుతున్న అప్పు, ఈ ప్రజల యొక్క నిరసన, ఇవన్నీ మనను ముంగటికైతే యుద్ధానికి పోయేటట్టు ఇది మీరు గుర్తుపెట్టుకోరి. ఇన్ఫ్యాక్ట్ మన ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో, జెట్ ఫైటర్లు ఏవైతే ఉన్నాయో, ఫైటర్ జెట్లు ఎవరైతే ఉన్నాయో మన వాయుసేనల, పాక్ వాయుసేనల, అవిటికి పోయినకి డీజిల్ లేవని చెప్పారట, పెట్రోల్ లేవని చెప్పారట. ఆఖరికి ట్యాంకర్లు కూడా ఓ పెద్ద వీడియో పెట్టి సోషల్ మీడియాలో వస్తుండే, డడ్డాన టట్టన అని బ్యాండ్ పెట్టుకుంటూ వస్తున్నారు. సడన్గా పొలాలకు రాగానే పెట్రోల్ అయిపోయిందట. పెట్రోల్ అయిపోగానే మా ట్యాంకులో పెట్రోల్ అయిపోయినా మా జజ్బా మాత్రం కథం కాలే, మేము బార్డర్ దగ్గర అయితే పోతున్నాం కొట్లాడనీకే అని చెప్పి తెలంగాణలో మంచి సామెత వచ్చింది. మా అక్కకు ఒక మాట ఇచ్చిన, కంట్రోల్ స్టేట్లో పోతానని, అందుకే ఆపిన. సింపుల్గా చెప్తున్నా, మీరేమన్నా ఉంటే ఇక పెట్టుకోరు, ఇక సీరియస్గా చెప్తున్నా. అలా వచ్చినావు నువ్వు ట్యాంకర్ బ్యాటిల్ ట్యాంక్ తీసుకొని, ఆ బ్యాటిల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయింది తేలేక, అందులో నూనె లేక. నా జజ్బా ఖతం కాదు నేను పోతానంట. జజ్బా ఏం చేస్తావు, కుర్చీ మడత పెట్టి ఓ మాట అడుగుతున్నా. ఇవాళ కంప్లీట్గా ఎర్రముఖం అయిపోయింది, నిజంగా చెప్పాలంటే నల్లముఖం అయిపోయింది. కాకపోతే భారత్ని రెచ్చగొట్టుడి లాపలే. వీళ్ళు ఏం చేశారంటే సైబర్ గ్రూప్ అని ఉంటుంది, హోక్స్ 1337 అని ఒక సైబర్ అటాక్ గ్రూప్ ఉంటుంది పాక్లా. వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ సైబర్ గ్రూప్ ఫామ్ చేసి మన ఇండియన్ వెబ్సైట్స్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు May 1. దానికి మన రక్షక బలగాలు మంచి ఘాటైన జవాబుతో తిప్పికొట్టారు. అంటే భారత్ని ఇంకెళ్ళు ఆపలే, చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు చైనా పాక్కి సపోర్ట్ చేస్తుందా గిరీష్ అనే మీ అప్రహెన్షన్ ఏదైతే ఉండనో దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. చైనా తన ఇంట్రెస్ట్ లేనిది పాక్కి సప్లై చేస్తుందా, పాక్కి మద్దతు తెలుపుతుందా అనేది దాని వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నాకు లాభం అవుతుందంటేనే నేను చేస్తా, చైనా మెంటాలిటీ ఇది ఉంటుంది. ఎందుకంటే 1970 వరలా పెద్ద చైనా నెత్తిగిక్కొని రారా నువ్వు నాకు హెల్ప్ చేయరానంటే హఠాసావానికి గటా అని చెప్పి అలా ఇన్వాల్వ్ కూడా కాలే. తర్వాత ఏమైందో పాక్ పరిస్థితి 1971లో మనందరికీ తెలిసిందే. సో చైనా ఇంట్రెస్ట్లు 3 ఉంటాయి ఫ్రెండ్స్, మోటాగా. యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏమో మన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో దానికోసం ఏదైనా యాక్షన్ తీసుకుని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మిలిటరీ కంటైన్మెంట్ ఏదైతే ఉంటుందో, భారత్ యొక్క మిలిటరీ కాంపిటెన్సీని ఎట్లా ఎదుర్కోవాలా అని ఒక తత్వం ఉంటుంది. అయితే ఇలా 3 వీక్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా తాలిబాన్ దగ్గరికి పోవాలనంటే చైనా డైరెక్ట్గా సత్సంబంధాలు పెట్టుకుంది తాలిబాన్తో ఇస్లామాబాద్తో. దానికి ఇస్లామాబాద్తో దోస్తానా అవసరమే లేదు, పాక్తో దోస్తానా ఇవాళ అవసరమే లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళదిగా లైట్ తీసుకోరు మీరు. జనరల్గా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒకప్పటి ఏదైతే లూకరేటివ్ ప్రాజెక్ట్ అని అనుకున్నారో, అట్రాక్టివ్ ప్రాజెక్ట్ అని అనుకున్నారో, ఇది ఇలా వాళ్లకు ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. ఇంతగానం ఏంద్రాబాయి, ఇంత పైసా ఖర్చు ఏమవుతుంది, ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తుంది. సో ఏదైతే వయబిలిటీ అని అనుకున్నారో ఇవాళ చైనా వాళ్ళకి అది లయబిలిటీ అయిపోయింది. సో ఆబ్వియస్గా సిపిఈసి కూడా పెద్ద ప్రాధాన్యత వాళ్ళకు ఉండదు. ఇక మిలిటరీ లెవరేజ్ కాడికి వస్తే పాక్లనే ఇంటర్నల్ జిహాదీ గ్రూపులు పెద్దగా ఉన్నాయి. కంప్లీట్గా పాక్ ఏదైతే పొలిటికల్ సినారియో ఉందో అది మిలిటరీ కోప్లోనే పనిచేస్తుంది. మిలిటరీ డిసైడ్ చేస్తేనే మాట్లాడుతుంది, లేకపోతే చెయ్యదు. సో ఇలా మిలిటరీ వాళ్ళని మేనేజ్ చేద్దామా లేకపోతే రాజకీయ నాయకులను మేనేజ్ చేద్దామా అని అంటే పెద్ద నెతివిక్కోవాలి చైనా, బికాస్ ఇవన్నీ జిహాదీ లింకేజెస్ ఎక్సెట్రా. సో చైనా పాక్కి సప్లై అంటే మద్దతు తెలుపుతుందా అనే ఆలోచన మీకు వదిలిపెడుతున్నా.